నమ్మలేని నిజాలు. ఒక సర్వే ప్రకారం మగవాళ్ళు తమ జీవితంలో ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆడవాళ్ళని చూడటానికే సరిపోతుంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టండి ఇలా. మీ దంతాలు క్రమం తప్పకుండా కనీసం 3 నిమిషాలు బ్రష్ చేయండి. సున్నితంగా ఒత్తిడి పడకుండా నోట్లో రౌండ్గా కదిలిస్తూ బ్రష్ చేయాలి. ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత మీ బ్రష్ను మార్చండి. భోజనం తర్వాత నీరు పుక్కిరించి ఉమ్మండి. బ్యాక్టీరియాను తొలగించడానికి నాణ్యత ఉండే టంగ్ క్లీనర్ని వాడండి. చక్కని ఆరోగ్యానికి రోజుకు 4 లీటర్ల మంచినీరు స్నానం చేయగానే 1 గ్లాసు, భోజనానికి అరగంట ముందు 2 గ్లాసులు, నిద్రకు ముందు 1 గ్లాసు చొప్పున తీసుకుంటే ఎలాంటి రోగాలు మీ దరి చేరవు. చీమలు నిద్రపోవు. చంద్రుడు ఆకాశంలో నడినెత్తిన ఉన్నప్పుడు మన శరీర బరువు కొద్ది కొద్దిగా తగ్గుతుంది. నిప్పుకోడి కళ్ళు దాని మెదడు కంటే పెద్దవి. సీతాకోక చిలుకలు వాటి కాళ్ళతో రుచి చూస్తాయి. కత్తెరను ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ కనిపెట్టాడు. మన శరీరంలో అతి దృఢమైన కండరం నాలుక. నీటిలో మన చేతివేలు ఎక్కువసేపు ఉన్నప్పుడు ఈ విధంగా ముడతలు వచ్చేస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నీటిలో ఉండే స్లిప్పరీ ఆబ్జెక్టులను గట్టిగా గ్రిప్తో పట్టుకోవడానికి ఈ విధంగా తయారవుతాయి. ఇది మీకు తెలుసా? అండమాన్ రాష్ట్ర జంతువు నీటి ఆవు డుగోంగ్. మన దేశంలో మరే సముద్ర జీవికి రాష్ట్ర జంతువు హోదా లేదు. 19వ శతాబ్దంలో కాగితాలను పత్తితోనే తయారు చేసేవారు. వృక్షశాస్త్ర ప్రకారం వెదురుముక్క కూరగాయల కోవకే వస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర వంతెన దక్షిణ చైనాలోని జుహాయ్ నుంచి హాంకాంగ్ ని కలుపుతూ 55 కిలోమీటర్ల పొడవుతో వంతెన నిర్మాణం పూర్తయింది. 9 ఏళ్లు కష్టపడి అద్భుతాన్ని నిర్మించగా ఇందుకు ఉపయోగించిన స్టీల్స్ తో 60 ఈఫిల్ టవర్లు నిర్మించవచ్చని తెలుస్తోంది. ప్రపంచంలోని అతి పొడవైన సముద్ర వంతెనగా ఇది రికార్డు సాధించగా దీనికోసం 4.20 లక్షల టన్నుల స్టీల్ వాడారు. 98,000 కోట్లతో దీన్ని నిర్మించగా 120 ఏళ్ల పాటు దీన్ని వినియోగించుకోవచ్చు. భోజనం చేశాక ఇవ్వద్దు. భోజనం తిన్న గంట వరకు స్నానం చేయకూడదు. అలా చేస్తే గ్యాస్, కడుపులో మంట వంటివి వస్తాయి. అన్నం తిన్న దాదాపు గంట వరకు పండ్లు తినకూడదు. ఎందుకంటే తిన్న ఆహారంలో పోషకాలను శరీరం గ్రహించడానికి సమయం పడుతుంది. ఈలోపు పండ్లు తింటే ఆ పోషకాలను కోల్పోతాం. తిన్న వెంటనే పడుకోకూడదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. అలా తిన్న వెంటనే టీ, కాఫీలు తాగకూడదు. అక్కడ ఎప్పుడూ వర్షమే. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామం చర్చకు వస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా మాసిన్రామ్ గిన్నిస్ బుక్ లో ఎక్కింది. దీన్ని వేటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అంటారు. ఏటా సగటున 11.8 మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కాశీ హిల్స్ పైన ఉండే ఈ గ్రామంలో మబ్బులు మనుషులను తాకుతూ ముందుకెళ్తాయి. కానీ నిల్వ సదుపాయం లేకపోవడంతో వర్షాలు తగ్గుముఖం పడితే తాగునీటి కొరత ఉంటుంది. మీకు తెలుసా, ఈ ప్రపంచంలోని మొట్టమొదటి హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఫోన్ ని, అంటే చేతిలో పట్టుకుని మాట్లాడే మొబైల్ ఫోన్ ని ఏప్రిల్ 3, 1973లో మోటారోలా కంపెనీ రిలీజ్ చేసింది. స్టీవ్ జాబ్స్ కంపెనీకి యాపిల్ అనే పేరు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి ఏంటంటే అతనికి యాపిల్ పళ్ళు అంటే చాలా ఇష్టం. చాలా రోజులు కేవలం యాపిల్ పళ్ళు మాత్రమే తినేవాడు. ప్రపంచంలో అత్యధిక పులులు కలిగిన దేశం ఇండియా. ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 80% ఇండియాలో ఉన్నాయి. 2018 నాటికి ఇండియాలో సుమారు 3,000 పులుల వరకు ఉన్నాయి. కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లో ఫ్రీగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంటుంది. కానీ అలాంటి చోట్ల మీ ఫోన్ ఛార్జింగ్ పెడితే మీరు రిస్క్ లో పడినట్లే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ ఫోన్ బ్యాటరీని డ్యామేజ్ చేయొచ్చు. ఇక రెండవ మరియు ముఖ్య కారణం ఏంటంటే మీ ఫోన్ హ్యాక్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఛార్జింగ్ పెట్టడానికి ఉపయోగించే USB కేబుల్ ద్వారా మీకు తెలియకుండానే మీ ఫోన్లో ఉన్న డేటాని చోరీ చేయవచ్చు. అది చార్జర్ కేబుల్ అనుకుంటారు, కానీ ఆ కేబుల్కి మరొక వైపు యాక్ట్ చేసే సిస్టమ్ ఉంటుంది. అన్ని చోట్ల ఇలాగే ఉంటుందని చెప్పలేం, కానీ అలా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి చోట్ల ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది. చంద్రుడు లేకపోతే మనకి ఒక రోజు కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు లేకపోతే భూమి ఇప్పటికీ 3 నుండి 4 రెట్లు ఎక్కువ వేగంగా తిరిగేది. ఆ లెక్కన సంవత్సరానికి 1000 నుండి 1400 రోజులు ఉండేవి. షార్క్ చేపలు జీవితాంతం ఎదుగుతూనే ఉంటాయి. వాటి పళ్ళు కూడా ప్రత్యేకమైనవి. ఎన్నిసార్లు పళ్ళు కోల్పోయినా మళ్ళీ కొత్త పళ్ళు పుట్టుకొస్తాయి. శరీరానికి గాయమైనప్పుడు మీరు ఎంత ఒత్తిడికి లోనైతే గాయం నయం అవడం అంత నెమ్మదిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఎంత ప్రూఫ్ లేకుండా మీ దగ్గర ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసా? ఇది ఒక్కొక్క వ్యక్తిని బట్టి వాళ్ళ పరిమితిని మారుతుంది. పెళ్లైన మహిళ 500 గ్రాముల వరకు బంగారాన్ని ఉంచుకోవచ్చు. పెళ్లైన మగాళ్ళు 100 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. పెళ్లి కాని మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. పెళ్లి కాని మగవాళ్ళు 100 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి బంగారం ఉంటే వాటికి సరైన ఆధారాలు చూపించాలి. ఒకవేళ నా మనసే బంగారం అని ఫీల్ అయితే ఎలాంటి ఆధారం చూపించాల్సిన అవసరం లేదు. విమానంలో ప్రయాణించే వాళ్ళు వాళ్ళ శరీరంలో సుమారు 8% నీటిని కోల్పోతారు. ఎందుకంటే క్లైమేట్ కంట్రోల్ని
ఎన్విరాన్మెంట్లో ఇమ్యూనిటీ 10 నుండి 15% పడిపోతుంది. మనం సూర్యుడి ద్వారా టైం తెలుసుకోవచ్చు, చంద్రుడి ద్వారా అది ఏ రోజో తెలుసుకోవచ్చు, నక్షత్రాల ద్వారా అది ఏ నెలలో తెలుసుకోవచ్చు. లిఫ్ట్లో అద్దం పెట్టడానికి 2 ముఖ్య కారణాలున్నాయి. ఒకటి ఏంటంటే లిఫ్ట్లో ఎక్కువ సమయం ఉన్నామని ఫీలింగ్ కలగకుండా మనల్ని మనం అద్దంలో చూసుకునేలా డిస్టర్బ్ చేయడం. రెండవది, అద్దంలో చూస్తే లిఫ్ట్ విశాలంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ ఒక చిన్న స్పేస్లో ఇరుగ్గా ఉన్నామనే ఫీలింగ్ ఉండదు. మీరు ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్ యొక్క అటెన్షన్ గ్రాఫ్ చేయాలంటే ముందుగా ఏదైనా ఒక చిన్న కథతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే కథలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజెంటేషన్ మొదలు పెట్టడమే కాకుండా స్టాటిస్టిక్స్ ఫిగర్స్ని కూడా మొదలు పెడితే బోర్ కొట్టవచ్చు. పులులు ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. కారణం రాత్రిపూట వాటికి నిద్ర రాకపోవటం కాదు, ఎందుకంటే రాత్రిపూట వాటి చూపు మనుషుల చూపు కన్నా 6 రెట్లు మెరుగ్గా ఉంటుంది. చింపాంజీలు అనారోగ్యానికి గురైన లేదా గాయపడిన కొన్ని రకాల ఔషధ గుణాలున్న మొక్కలను తిని వాటి కవే నయం చేసుకుంటాయి. రాత్రిపూట నక్షత్రాలైతే మెరుపులకి కారణం నక్షత్రాలు కాదు, భూ వాతావరణంలో ఉండే గాలులు అటు ఇటు కదలటం వల్ల మనకు మెరుస్తున్నట్టు కనిపిస్తాయి. ఏనుగులకు 9 నెలలు వచ్చే వరకు వాటికి తొండంతో నీళ్లు తాగటం రాదు, అందుకే అవి వంగి నోటితో నీళ్లు తాగుతాయి. మనిషి పిల్లలు ఎలాగైతే నోట్లో వేలు పెట్టుకుని చీకుతారో అలాగే ఏనుగు పిల్లలు కూడా నోట్లో తొండం పెట్టుకుని చీకుతాయి. తల మీద ఒక్క తెల్ల వెంట్రుక తీసేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ తల వెంట్రుకలు పుట్టుకొస్తాయి అని అంటారు, కానీ అది నిజం కాదు. మనం తెల్ల వెంట్రుక ఎక్కడి నుండి తీస్తామో అక్కడే మళ్ళీ తెల్ల వెంట్రుక వచ్చే అవకాశం ఉంది, కానీ దానివల్ల వేరే తెల్ల వెంట్రుకలు రావు. ఒకవేళ వచ్చినా దానివల్ల కాదు. మీ జుట్టు హెల్తీగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేయవచ్చు. ఒక గ్లాసు నీటిలో కొన్ని వెంట్రుకలు వేయండి. మీ వెంట్రుకలు నీటి మీద తేలినట్లయితే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంది అని అర్థం. ఒకవేళ ఆ వెంట్రుక కనుక మునిగిపోతే ఇక అంతే సంగతి అని అర్థం. చంద్రుడు లేకపోతే మనకి ఒక రోజు కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు లేకపోతే భూమి ఇప్పటికీ 3 నుండి 4 రెట్లు ఎక్కువ వేగంగా తిరిగేది. ఆ లెక్కన సంవత్సరానికి 1000 నుండి 1400 రోజులు ఉండేవి. షార్క్ చేపలు జీవితాంతం ఎదుగుతూనే ఉంటాయి. వాటి పళ్ళు కూడా ప్రత్యేకమైనవి. ఎన్నిసార్లు పళ్ళు కోల్పోయినా మళ్ళీ కొత్త పళ్ళు పుట్టుకొస్తాయి. మీరు ఆసక్తికరమైన ప్రశ్నలు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్ లో రాయండి. వాటికి సమాధానం మా తర్వాత వచ్చే వీడియోస్ లో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.